ఖచ్చితంగా నాకే తగ్గుతుంది. సహస్రనామ లింగార్చన చేసిన నేను నాకంటే పరమ భక్తులు ఇంకెవ్వరూ ఉండరు. అయ్యయ్యో, ఇదేంటి బంగారు తట్ట మట్టి తట్టలా మారిపోయింది. దీన్ని తీసుకొని బయటకు వెళితే ప్రజలు నన్ను చూసి ఏమనుకుంటారో. ఇందులో ఏదో రాస్తుందే, పరమ భక్తునికి మాత్రమే ఇది లభ్యమవుతుంది. నేను రోజు గుడికి వెళ్తాను, హుండీలో డబ్బులు వేస్తాను, చందాలు ఇస్తాను, గుడి నిర్మాణానికి డబ్బులు ఇచ్చాను. ఇంత చేసిన వాడికి నేనా? నాకెందుకు ఇది బంగారు కట్టగా మారదు? తప్పకుండా ఇది బంగారు కట్ట నాదే. అయ్యయ్యో, ఇదేంటి బంగారు తట్ట మట్టి తట్టగా అయిపోయింది. నేను దీన్ని బయటికి తీసుకువెళ్తే ప్రజలు నన్ను ఏమనుకుంటారు? నేను ఈ విషయం ఎవ్వరికీ చెప్పను. ఇందులో ఏదో రాస్తుంది, పరమ భక్తునికి మాత్రమే ఇది లభ్యమవుతుంది. సకల పురాణాలు చదివి శాస్త్ర పండితుని నేను, పరమ భక్తుని. నిత్యము పూజా కార్యక్రమాలు నిర్వహించాను. నాకంటే పరమ భక్తుడు ఇంకా ఎవరైనా అంటారా? తప్పకుండా బంగారు తట్ట నాదే. అయ్యో, ఇదేంటి బంగారు తట్ట మట్టి తట్టలా మారిపోయింది. ఇది కానీ ప్రజలు చూసారనుకో నన్ను ఏమనుకుంటారు? నేను ఈ విషయం ఎవరికి చెప్పను. ఇందులో ఏదో రాసుందే, పరమ భక్తునికి మాత్రమే ఇది లభ్యమవుతుంది. నేను ప్రజల కోసమే జీవిస్తున్నాను. ప్రజలే నా ఊపిరి. వారి కోసమే నేను పోరాడుతున్నాను. నాకంటే సేవ చేసేవారు ఇంకెవరైనా ఉంటారా? తప్పకుండా ఈ బంగారు తట్ట నాకే తగ్గుతుంది. అయ్యయ్యో, ఏంటిది బంగారు తట్ట మట్టి తట్టగా అయింది. ఈ విషయం కానీ ఎవరన్నా చూస్తే ఇంకేమన్నా ఉందా? ఈ విషయం నేను ఎవరికి చెప్పకూడదు. ఏమిటమ్మా ఇంతలాగా కష్టపడుతున్నావు? అటుపై సరేరా, చూస్తాను. ఏమిటమ్మా అలా ఉన్నావు? అలాగే నాయన. అవునా, తీసుకో. పరమ భక్తునికి మాత్రమే లభ్యమవుతుంది. స్వామి, స్వామి, చెప్పు నాయన. మీరు ఇది చదివారా? చదివాను. చదివి కూడా ఎందుకు ప్రయత్నించలేదు స్వామి? నాయన, నాకు ఎట్టి ఆశలు లేవు. నేను ధర్మాన్ని సాధించగలను. నేను నా ఇంద్రియ నిగ్రహములను కామించిన వాడు. అందుకోసం నాకు ఎటువంటి ఆశ లేదు. కావున నేను నిన్ను ముట్టుకోను. నా కోసం ఒక్కసారి ప్రయత్నించండి స్వామి. సరే నాయన, మిమ్మల్ని అసంతృప్తి పరచడం నాకు ఇష్టం లేదు. కావున నేను నిన్ను ముట్టుకుంటున్నాను. అమ్మో, మేము ఇంతమంది ప్రయత్నించాము స్వామి. మా ఎవ్వరికి బంగారు తట్టలా మారలేదు. కానీ మీకు బంగారు తట్టలా మారింది. ఏమి చేశారు స్వామి? అక్కడ చూసావా? మనం ముట్టుకుంటే బంగారు తట్ట మట్టి తట్టగా అయ్యింది. కానీ అక్కడ స్వామి ముట్టుకుంటే బంగారు తట్టలానే ఉంది. సరే, వెళ్దాం. ఎట్టి పూజలు చేశారు స్వామి, ఎట్టి వ్రతాలు చేశారు స్వామి, ఎట్టి యాగాలు చేశారు స్వామి. నాయన, నా తపాంసీన, నా తీర్థాన, నా శాస్త్రాన జపానికి సంసార సాగరం
పాపము చేయడం లేదు. ఇది బంగారు తట్టలా మారగానే బీద ధనిక అనే తేడా లేకుండా ప్రజలందరూ దీనిని చూడడానికి వచ్చారు. అయ్యా, భగవంతుడికి బీదలంటే చాలా ప్రేమ. అందుకోసమని ఇంతమంది బీద వాళ్ళను ఇక్కడికి చేర్చారు. ఇట్టి పవిత్రమైన ఇటువంటి బీద వాళ్ళను చూసి ఆదరించడమే భగవంతుని ప్రీతి. ఇదివే నా ప్రీతి నాయన. ఈ విధంగా చెప్పేసరికి అక్కడ ఉన్న భక్తులందరికీ కనువిప్పు కలిగింది. లక్షలాది కారులైన లవణమాన్యమే కాని మెరుగు బంగారము వెంగబోదు. విత్త మార్చిన కూడబెట్టిన సొమ్ము తోడరాదు. ఇంత ప్రాకులాడే బదులు భగవంతుణ్ణి ప్రార్థించాం. అతనే మనకు చింతిస్తూ తరము అందిస్తూ ఉంటాడు. కనుకనే అతను ఈ విధమైనటువంటి సందేశాన్ని అక్కడ ఉన్న ప్రజలందరికీ అందించారు. కూడబెట్టిన సొమ్ము తోడరాదు.